అందరికీ నమస్కారం అండి. నా సాహితీమాలకు స్వాగతం. ఇప్పుడు మనము రామకోటిలోని కాచిగూడ జంక్షన్ రామకోటిలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి దేవాలయానికి వచ్చాము. ఆలయంలోకి మనము వస్తూనే ఎదురుగుండా ఇక్కడ దక్షిణముఖ శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం, తర్వాత విజయ గణపతి విగ్రహము ఉన్నాయి. ఇంకా కింద అమ్మవారు, వినాయకుడు, శివయ్య ఉన్నారు. వారి గద పైన ఇక్కడ భద్రాచల సీతారామచంద్ర స్వామి, లక్ష్మణ స్వామి కొంచెం భద్రాచలంలో ఉన్నట్టుగా ఉంది విగ్రహం. కూడా చాలా చల్లగా ఉంది. అమ్మ సీతమ్మ వారు కూడా చాలా చక్కగా ఉన్నారు. రామయ్య తల్లి, సీతమ్మ తల్లి, శ్రీ లక్ష్మణ స్వామి, కింద ఉత్సవ విగ్రహాలు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధశ్రీ రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. నందీశ్వరులు, శివయ్య, గణేశుడు, సుబ్రహ్మణ్య ఎక్కడా లేని విధంగా ఇక్కడ నవగ్రహాలకు అలంకరణ చేసి పూజ చేస్తున్నారు. ఇది ఒక మరి విశేషము. మనకు ఎవరు కనిపించడం లేదు ఈ చరిత్ర చెప్పేవాళ్ళు, కానీ ఒక మంచి దేవాలయాన్ని దర్శించుకున్నామన్న భావన మటుకు కలుగుతాము. నవగ్రహాలను కూడా ఒకసారి దర్శించుకుంటాం. కిరీటాలు, దండలు అన్నీ పెట్టేసి మంచి అలంకరణ చేశారు. ఆ విశేషం చాలా కళగా కూడా ఉన్నారు నవగ్రహాలు. రోజు ఒక రామాలయం తీసుకున్నాం, కానీ రామాలయాన్ని ఈ రామాలయం చరిత్ర ఎవరు ఏంటంటే రామాలయం చరిత్ర చెప్తారా మీరు? గోల్కొండలో తానేశ్వరం ఉన్నప్పుడు అక్కడ మన రామదాసు వెంకటేశ్వరుడు గోల్కొండలో రామలక్ష్మణుడు ఇక్కడికి వచ్చి కొంచెంసేపు ఉండి అక్కడికి వెళ్ళారా అని పురాణం చెప్తుంది. కాబట్టి ఈ
ఏరియాకు రామకోటి అనే పేరు వచ్చింది. మీకు హిందీలో మంచిగా చెప్పాలి, చెప్తాడు. తెలుగులో చెప్తే చెప్పండి, మీరు చెప్పగలుగుతారు. తానీషాకి కనిపించడానికి ముందు రామదాసుని విడిపించడానికి ఇక్కడికి వచ్చి ఇక్కడ కాసేపు విశ్రమించి అక్కడికి తానీషా దగ్గరికి వెళ్ళారు. సో చాలా విశేషం అన్నమాట. రామకోటి అనే పేరు వచ్చింది అన్నట్టు. రామకోటి అనే పేరు వచ్చింది. రామకోటి అవును, రామకోటి. రాముడు ఇక్కడ అడుగు చేస్తే అక్కడ అడిగేసాడు. అడుగు ఆ కాలంలో మనిషి పెద్ద కదండి, మళ్ళీ ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు చెప్తారు. తర్వాత మరి దేవాలయం ఎవరు స్థాపించారు? మోర్ రాజే అని చెప్పి పాత వాళ్ళు. అప్పుడు అతను గుడి వెనకాల వాళ్ళది ఇల్లు ఉండేనట్టు. అయితే అతను ఆయన అప్పుడే కట్టుకుంటున్నాడు అతను ఇల్లు. రాములు కళ్ళు కనిపించాను అనమాట. నువ్వు ఇది మీద కట్టుకుంటూ మా ఇల్లు నాకు గుడి అని చెప్పి అనమాట. అప్పటికప్పుడు అతను గుడి కట్టాడు. అంటే అప్పుడు విగ్రహాలు ఏమైనా దొరికినాయా? లేదు. అంటే మరి రాముల వారు ఇక్కడ విశ్రమించారని ఎవరు చెప్పారు, ఎలా తెలిసింది? ఆయన కళ్ళు వచ్చిందట. ఆయనకు కళ్ళు వచ్చింది. ఆయన పేరు మూర రాజయ్య. మూర రాజయ్య అనే ఆయనకి కళలో రాముల వారు కనిపించి చెప్పారు. సో అందుకనే ఆయన ఇక్కడ దేవాలయం స్థాపించారు. ఎన్ని సంవత్సరాలు అయింది? 500 years ఓల్డ్. చాలా పారం. తర్వాత మళ్ళీ ఇట్లా ఇంప్రూవ్ చేశారు, పెంచారు అంతే. మొదట్లో ఆయన ఇలా రామాలయం చేశాడు, తర్వాత ఇలా పెంచారు. మరి ఇక్కడ సీతమ్మ వారిని భద్రాచలం విగ్రహం లాగా ఎందుకు ఉంచారు? భద్రాచలం రామకోట రామ మందిరం కొత్త గుళ్ళో రాముడు సీతలు వస్తుంటారు కదా, ప్రత్యేకంగా వెరైటీగా ఉండాలి మనకు, మంచి అట్లా పెట్టారు. మామూలుగా రామలక్ష్మణుడు పెడితే ఏముంటుంది మనకు, కొంచెం వెరైటీగా ప్రత్యేకంగా ఉండాలి కదా అని చెప్పి ప్రతిన ఉండాలని పెట్టారు. కానీ భద్రాచలంలో ఉన్నట్టు రాముల వారి వడిలో సీతమ్మ ఉన్నట్టు ఇట్లా పెట్టారు. మామూలుగా గుడిలో పక్క పక్క నిలబడి ఉంటారు కదా, ఇక్కడ ఇలా ఎందుకు ప్రత్యేకంగా బాగుంటుంది? ఆయనే ప్రతిష్ఠించాడు. తర్వాత మరి ఇక్కడ నవగ్రహాలకి ప్రత్యేకంగా అలంకరణ చేశారు ఎందుకు? ప్రతి ఆదివారం సాయంత్రం అలా ఏ దేవాలయంలో కూడా అట్లా నవగ్రహాలకి చేయరు కదా. కళగా ఉంది, ఇట్లా మంచిగా కళ్ళు పెట్టి దండ అవన్నీ. అంటే దానికి ఏమైనా ప్రత్యేకం ఉందా? సో ఇది 500 సంవత్సరాల పాతది. ఆయన పేరు మూర రాజయ్య గారు. మూర రాజయ్య ఆయనకి కళలో కనిపిస్తే స్వామివారు ఇక్కడ ప్రతిష్ఠించారు. అంటే స్వామివారు గోల్కొండ తానీషాకి కలిసోటానికి ముందు ఇక్కడ కాసేపు విశ్రమించినట్టు ఆయనకి కనవచ్చు. చాలా విశిష్టమైన దేవాలయం ఇది. సో ఇక్కడ పూజలు అవి ఏం జరుగుతాయి రెగ్యులర్గా? మంత్లీ 4 హోమాలు మేడం. ఒక నెలలో 4 హోమాలు అయితే అన్నట్టు. ఒకరోజు ఒక అమావాస్యకు 1 day before శివుడి హోమం అవుతుంది, మృత్యుంజయ హోమం అంటూ. ఆ టైమింగ్స్ సాయంత్రం 4 నుంచి 9 వరకు ఉంటుంది. తర్వాత అదే వారంకి ఎగ్జాక్ట్ 60 కుమారస్వామి హోమం అంటూ, అది మార్నింగ్ 7 to 9 మార్నింగ్. అదే వారానికి ఎగ్జాక్ట్ పుణ్యం ఉంటుంది, చక్ర హోమం. అదే వారానికి ఎగ్జాక్ట్ హనుమాన్ హోమం అవుతుంది. వారం గ్యాప్ ఉంటుంది. రాముల వారికి అట్లా ప్రత్యేకంగా ఏమి చేయరా? రాముల వారికి అంటే అభిషేకాలు, బట్టలు కలిసి అర్చనలు అవుతుంటాయి, అర్చన పూజలు అవుతుంటాయి. మేడం కళ్యాణం తప్పకండి మేడం, కళ్యాణం 6 తారీఖు కళ్యాణం తప్పకండి. 6th. అలాగే ఇందులో చరిత్ర ఉందా? చరిత్ర మేడం, చరిత్ర ఏం లేదు, కార్యక్రమాలు. అలాగే రామచంద్ర భగవానికి జై, జానకి మాతాకి జై. రామ భక్తులమే కాదు, ప్రసాదం భక్తులం కూడా. ఇక్కడ ప్రసాదాలు కూడా పెట్టారు, వాళ్ళు తీసుకుంటున్నాం, మన కోసమే కదా.
రాములవారు ఇచ్చింది. ఈ దేవాలయము మనము కాచిగూడ జంక్షన్ దగ్గరికి వచ్చి అక్కడ స్టార్టింగ్లో ఉన్న బిగ్ బజార్ అని దాటి నవజీవన్ కాలేజ్ దగ్గరికి వస్తే కొంచెం ముందుకు రాగానే ఎదురుగుండా సందులో ఉంది. ఇది రామకోట అంటారు.